చేదన్ ఆరాధనా 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 ఆరాధన ఆరాధనా ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే ఇంతవరకు ఆదుకున్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్రోహి ఎల్రోహి నన్ను చూసావే వందనమయ్యా ఎల్రోహి ఎల్రోహి నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో
ఎస్ ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థన చేసి దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభు. ఆరాధనకి యోగ్యుడని వందనాలయ్యా. అయా నీకు వందనాలయ్యా. మా పూర్ణ హృదయముతో నాయనా, మా పూర్ణ ఆత్మతో నీ సన్నిధికి వస్తున్నాం ప్రభు. అయ్యా, నువ్వున్నవాడివి అనువాడు కదా డాడీ, నువ్వున్నవాడు అనువాడు కదా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన వాడా, నీతివంతుడా, యథార్థవంతుడా, నీకు వందనాలు. ఓ లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లని కొందనాలయ్యా. నా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన యేసు నీకు వందనాలు డాడీ. నాయన నీ కృప, నీ కనికరము ప్రభు మమ్మల్ని నాయన ఎంతగానో ప్రేమించింది. నువ్వు ఎల్సిడాయ్, ఎలోహిం, నువ్వు అయా ఇమ్మానుయేలువి, ఎప్పుడు మాకు తోడై ఉన్న దేవుడివి అయా. మమ్మల్ని స్వస్థపరిచి యెహోవా రాఫానికి కొందనాలు. ఏ కొదువ లేకన్నా మమ్మల్ని కాయదేవానికే స్తోత్రాలు అయా. నా తండ్రి, ఈ సాయంకాల సమయంలో నాయన మాతో మీరు మాట్లాడండి అయ్యా. నాయన ఈ సమయంలో మాతో మీరు మాట్లాడండి అయా. నా తండ్రి మాట్లాడండి డాడీ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతోమంది నా తండ్రి నాయన అయా నయా నిస్సహాయ స్థితిలో నాయన ఉన్నారు ప్రభు. నాయన ఏమి తోచని స్థితిలో అయా. నా తండ్రి అయా డాడీ, నీ కృప చూపించువా డాడీ, నీ కనికరిని చూపించువా, నీ దయ చూపించువా డాడీ, నీకు వందనాలు నాయన. మీరు కనికరించి కృప చూపించు ప్రభు. నాయన నీ దయ లేకన, నీ ప్రేమ లేకన, నీ కనికరం లేకన మేము బ్రతకలేం డాడీ. ఇదిగో మా పూర్ణ హృదయంతో నీ సన్నిధికి వస్తున్నామయ్యా. మా పూర్ణ మనసుతో మీ సన్నిధికి వస్తున్నాం డాడీ అయ్యా. నేను ఆరాధిస్తున్నాం, నేను మహింపరుస్తున్నాను, నేను గణపరుస్తున్నాము డైలీ ప్రభు అయా. నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ప్రభు. దేవారాత్మలో ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాం కదా. నీరు పారు కాలువ దగ్గర నాయన చెట్టు నాటబడిన చెట్టు వలే ఉందరన్నారు ప్రభు అయా. ఇదిగో నా తండ్రి నాయన డాడీ, నా తండ్రి నది దగ్గర ఉన్న చెట్టు ఎప్పుడు పచ్చగాను పుష్పిస్తూ నాయన కాయలు కాస్తూ అభివృద్ధి ఉంటుంది ప్రభు, పచ్చగా ఉంటుంది అయ్యా. మా జీవితాలు అట్టి రీతిగా మార్చి డాడీ. ఈ వాక్యం నాయన నువ్వు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నావో నాకు తెలియదు కానీ ప్రభు, ఇదిగో మీరే మాట్లాడండి. నా నోటికి బోరుగా ఉండండి, నా మాటలు పని చేయకూడదు, నా ఎమోషన్ పని చేయకూడదు ప్రభు. నాయన కేవలం నీ ఆత్మ చేత నడిపింపబడాల. అద్భుతం జరిగించి నాయన, అద్భుతం జరిగించి ఎవరు వినాలో ప్రభు వారికి తోడుకొని రండి ప్రభు అయా. నా తండ్రి, ఎవరు వినాలో వారికి నాయన అయా ప్రేరేపించండి, లైవ్ చూడాలని ప్రేరేపించండి డాడీ నాయన. నాయన నా తండ్రి, నా యేసయ్యా, నేనైతే ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ ఎటువంటి ఏది చేయలేను కానీ ప్రభు నువ్వైతే సాధ్యం నాయన. నీకు అసాధ్యం అనేది ఏది లేదు, నీకు సమస్తం సాధ్యం. ఈ వాక్యం నాయన ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారో వారికి ప్రేరేపించి తీసుకురండి, అద్భుతం జరిగించండి. ఈ వీడియో వరకు రీచ్ అవుట్కి సహాయం చేయండి, ఈ వాక్యం వరకు రీచ్ అవుట్కి సహాయం చేయండి డాడీ. నీ నామని మహింపరచుకోమని నాయన. ఈ వాక్యం వింటుండగానే గొప్ప అద్భుతం, గొప్ప స్వస్థత, గొప్ప విడుదల వారు అనుభవించాల. నాయన వారి హృదయాల్లో శాంతి సమాధానం చేత నింపబడాలా నాయన. అట్టి కార్యాలు మీరు చేస్తున్నందుకు, చేయబోతున్నందుకు, చేసినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత నీకే చెల్లించుకుంటాం. అతడి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, మరి ఈ సమయంలో మరి దేవుడు ఈరోజు ఒక పర్టికులర్ ఒక అంశాన్ని మరి దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. ఏందయ్యా ఆ పర్టికులర్ అంశం ఏంటి అని మనం చూస్తే, ఇక్కడ మత్తయి సువార్త ఒక నమ్మకమైన దాసుని కోసం మాట్లాడుతున్నాడు అనమాట. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలు. దాంట్లో ఏముంది అని అంటే, దాంట్లో అక్కడ ఉన్నది మనం చూడొచ్చు. అక్కడ ఉన్నది ఇంకా ఏం కాదు కానీ మరి నమ్మకమైన దాసుల్ని ఆయన చూడగలిగాడు. అంతేకాదు అతని హృదయాన్ని గాయపరిచే మరి చెడ్డ దాసుల్ని కూడా చూశారు. ఈ రోజుల్లో మరి ఆ 3 థింగ్స్లో మనం ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుందాం. ఈరోజు దేవుడు మరి మీతో మాట్లాడాలనుకుంటున్నాడు, నాతో, మనందరితో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈరోజు లైవ్లో ఈ దేవుడు మరి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. మరి ఈరోజు మీ విషయంలో కొన్ని విషయాల్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు, కొన్ని విషయాల్లో పర్లేదులే అని అనుకుని వెళ్ళిపోతున్నారా? కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. అదేందయ్యా అని అంటే, మరి మత్తయి సువార్త
25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలు మనం చూద్దాం. 14వ వచనం మనం చూద్దాం. ఈ రీతిగా ఉంది. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును అతడు చూడండి ఇక్కడ, ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై అంటే ఒక దేశానికి వెళుతూ ఉన్నాడు. ఆయన ప్రయాణం అవుతూ ఏం చేస్తున్నాడంటే తన దాసులను పిలిచి, తన యొక్క దాసుల్ని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లును అతడు ఒకనికి 5 తలాంతులను, తలాంతు అనగా మనకి కింద పుట్లనిచ్చారు, తలాంతు పైన వన్ననిచ్చి పుట్లైన్లో మనకిచ్చారు. ఒక తలాంతు ఇంచుమించు 3,600 రూపాయలు కావచ్చు. చూడండి, 3,600 రూపాయలు కావచ్చు ఒక తలాంతు. అయితే ఒకనికి 5 తలాంతులను, 5 అంటే ఒక్క తలాంతే 3,600 వేసుకున్నారు. అలాగా 5 టైమ్స్ ఇచ్చినట్లుగా 5 తలాంతులు ఇచ్చారు ఆయనకి. ఒకనికి 2 తలాంతులు ఇచ్చారు. ఇంకొకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఆయన ఏం చేశారంటే మరి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మరి ఆయన ఏం చేశాడంటే దేశాంతరం వెళ్తూ తన 3 దాసుల్ని పిలిచారు. తన దాసులు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? 3 ఉన్నారు. 3లో మరి ఒక దాసునికంట ఎంత ఇచ్చారు? 5 తలాంతులు ఇచ్చారు. ఇంకొక దాసునికి 2 తలాంతులు ఇచ్చారు. ఇంకొక దాసునికి మరి ఒకే ఒక తలాంతు ఇచ్చి వానికి సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి, వారి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. అయితే ఆయన మరి ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు బాగా గమనించినట్లయితే ఇంకా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారనమాట, స్వతంత్రం. మనం ఈ నెల స్వతంత్ర దినోత్సవం జరుపుకోవాలనుకుంటున్నాం కదా, నిజమే. మనకి ఏం చేశాడు దేవుడు? మరి ఈ లోకంలో మమ్మల్ని సృష్టించి, ఆదాముని సృష్టించి, మొట్టమొదటి మనుషులు వారి కోసం మనం మాట్లాడుకోవాలా. మరి ఆది కాండంలో మనం చూడగలము, ఆయన స్వరూపములో ఆదామును సృష్టించి వారికి ఏం చేశాడంటే స్వతంత్రం ఇచ్చాడు, గొప్ప స్వతంత్రం ఇచ్చాడు. మీరు ఇలాగ చేయండి, ఇలాగ ఉండండి, ఇలాగే ఉండాలా, ఇది చేయకూడదు, అది చేయకూడదు ఆయన చెప్పాడు. కానీ అది మరి విచక్షణ జ్ఞానం ఇచ్చి స్వతంత్రం ఇచ్చాడు. ఆయన ఫుల్ స్వతంత్రం ఇచ్చాడు, ఫుల్ ఫ్రీడమ్ అనేది మరి ఇచ్చారు ఆయన. ఇస్తే మరి ఈ మనిషి ఏం చేశాడు? అక్కడ దేవునికి విరోధంగా మరి తప్పును చేసి, దేవుని మాటను వినక, ఆజ్ఞ అతిక్రమే పాపం కనుక పాపం చేసి మరి దేవునికి దూరం అయిపోయాడు. పాపము దేవునికి ఇష్టమైనదా? కాదు. మరి ఆయన మాట వినక మరి ఏం చేశారు అని అంటే వారు దూరం అయిపోవడం మనం చూడగలం. అయితే మనకైతే తెలిసింది, వారు పాపంలో పడ్డానికి కూడా వాళ్ళకి ఏమి ఎక్కువైపోయింది? ఫ్రీడమ్, స్వతంత్రం ఎక్కువ అవడం వల్లనే మరి వారు ఏం చేయగలిగారు అంటే మరి ఆ స్థితిలోకి వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి తలాంతులు ఇచ్చి మరి వీరికి పరిపూర్ణ స్వతంత్రాన్ని ఇచ్చి, మీరు దాంతో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి వెనకతల ఉండి ఇలా చేయండి, అలా చేయండి అని వాళ్ళకి ఎటువంటి ఒత్తిడి పెట్టలేదు. మరి వాళ్ళకి మరి అది చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత 16వ వచనంలో 5 తలాంతులు తీసుకొనిన వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. ఇప్పుడు 5 తలాంతులు తీసుకున్న వారి కోసం ఈ వచనం మాట్లాడుతుంది. 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి మరి ఏం చేశాడంటే తన వ్యాపారాన్ని మొదలుపెట్టి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే మరి చక్కగా 5 తలాంతులకి ఇంకొక 5 తలాంతులు సంపాదించుకున్నాడు. అంటే అతను ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉంటాడు. ఒక 5 తలాంతులకి ఇంకొక 5 తలాంతులు సంపాదించుకున్నాడు అని అంటే అతను ఖర్చు పెట్టి మరలా ఆ ఖర్చుకి డబల్ ఖర్చు వచ్చినట్లుగా అతను ఎంతో శ్రమించాడు, ఎంతో కష్టపడ్డాడు. అతనిలో ఆ నీతి నిజాయితీతో కూడిన ఆ కష్టము అతనిలో మనం చూడవచ్చు. 5 తలాంతులు ఇతను ఇంకొక 5 తలాంతులు సంపాదించుకున్నాడు. అలాగే 17వ వచనం, అలాగుననే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించుకొనెను. చూడండి,
2 తలాంతులు తీసుకున్నవాడు కూడా అతను కూడా కష్టపడి శ్రమించి మరి ఊరికనే అలా పెడితే డబ్బులు అలాగా మారిపోతాయా? డబల్ అయిపోద్దా? అలా ఏమైనా జరుగుతుందా? జరగదు. ఇంపాసిబుల్, జరగదు. అయితే ఇక్కడ మరి ఏం జరిగింది అని అంటే 2 తలాంతులు తీసుకున్న ఆయన మరలా ఏం చేశాడు అని అంటే ఆయన 2 తలాంతులు సంపాదించుకోగలిగాడు. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి త్రవ్వి, చూడండి 5 తలాంతులు పొందుకున్న వ్యక్తి 5 తలాంతులు ఎక్స్ట్రా ఆయన సంపాదించుకున్నాడు. మరి 2 తలాంతులు తీసుకున్న ఆయన మరలా 2 తలాంతులు సంపాదించుకున్నాడు. కానీ 1 తలాంతు తీసుకున్నవాడు 18వ వచనంలో వెళ్ళి భూమి త్రవ్వి తన యాజమానుని సొమ్ము దాచిపెట్టెను. ఏం చేశారు వీళ్ళు? తన యాజమానుని సొమ్ము దాచిపెట్టెను. భూమి త్రవ్వి ఆ యాజమానుడిచ్చిన 1 తలాంతుని ఏం చేశాడు? త్రవ్వి దాచిపెడుతున్నాడు. అతను ఏం చేశాడు చూడండి. ఆ తలాంతుని అతను మరి ఎటువంటి వ్యాపారంలో పెట్టలేదు, ఎటువంటి శ్రమ విషయంలో పెట్టలేదు, దేంట్లో పెట్టలేదు. కానీ ఆయన ఆ తలాంతుని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు అని అంటే మరి మనం చూడవచ్చు అక్కడ భూమిలో త్రవ్వి తన యాజమానుని సొమ్ము దాచిపెట్టును. ఎంత మనం చూసాం కదా, ఒక తలంతి ఎంతతో సమానము? 3,600 రూపాయలు కావచ్చు, దానితో సమానం అన్నమాట. అలాగ ఆయన మరి భూమిలో దాచిపెట్టాడు. బహుకాలమైన తరువాత, కొద్ది దినాల్లోనే రాలేదు, బహుకాలమైన తర్వాత ఆ దాసులు యాజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. ఆయన ఏం చేశారంటే ఆయన మరి బహుకాలం తర్వాత ఆయన వచ్చి, యాజమానుడు వచ్చి వారి దగ్గర లెక్క అడిగినప్పుడే కదా, చూచినప్పుడు అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. మొదటిగా 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి వచ్చాడు. 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి వచ్చి ఏమంటున్నాడు అని అంటే మరి 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి అంటున్నాడు కదా, 5 తలాంతులతో ఇంకో 5 తలాంతులు నేను సంపాదించుకున్నాను అని చెప్పి మరి యాజమానునికి చెప్పడం ఆయన మొదలుపెట్టాడు. అయితే మరి యాజమానుడు ఏమంటున్నాడు అని అంటే అతని యాజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా. చూడండి, 5తో పాటు ఇంకొక 5 తలాంతులు సంపాదించుకున్న వ్యక్తికి మరి ఆ దేవుడు, ఆ యాజమానుడు ఇంకెవరో కాదు, మన తండ్రి అయిన యేసుక్రీస్తు దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. ఏమని చెప్తున్నాడంటే అనేకమైన వాటి మీద నియమించేదనంటే అనేకమైన వాటి మీద అధికారం ఇస్తున్నాడు ఆయనకి. అనేకమైన వాటి మీద అధికారం ఇచ్చారు యేసయ్య. ఆ 5 తలాంతులు కలిగిన వ్యక్తికి నియమించెను. నీ యాజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పెను. చూడండి, ఈ యొక్క సంతోషంలో పాలు పొందమని చెప్పెను అనే దీని మీద, పాలు పొందమని అనే దాని మీద నెంబర్ 2 అని ఉంది, 2 అని ఉంది. మరి దానికి అర్థం ఏమంటే ప్రవేశించమని. చూడండి, దీనికి అర్థం ఏముంటుందంటే పరలోకములో సంతోషము, పాలు పంపు ఉంటుంది. మరి ఎత్తబడ్డం, 2వ రాకడ జరగడం, ఇవన్నీ జరిగిన తర్వాత మరి యేసయ్యతో కూర్చొని సంతోషంగా ఆయన యొక్క బల్ల పైన తినే అవకాశం ఉంది. ఆయనతో సంతోషించే సమయం ఉంది. ఆ యాజమానుడు ఇంకెవరూ కాదు, యేసుక్రీస్తు దేవుడే. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన చేయవలసింది చేశాడు. ఆయన సొత్తైన సంఘాన్ని మరి తన దాసులకు ఇచ్చాడు. తన శిష్యులు, 12 మంది శిష్యులు
ఇప్పుడు సేవకులుగా, మరి అపోస్తులుగా, ప్రవక్తలుగా మరి పిలువబడుతున్న మనందరికి ఇచ్చాడు. అంతేకాదు విశ్వాసులారా, మీకు కొన్ని తలాంతులు, విశ్వాసులకు కావలసిన తలాంతులు దేవుడు ఇచ్చి ఉన్నాడు. వాటిని సరైన విధానంగా మనం వాడుకుంటున్నామా? సరైన విధానంలో మనం వాడుతున్నామా? తలంతు అని అంటే ఇంకేదో కాదండి. తలంతు అని అంటే మీరు మరి దేవుని వాక్యం చెప్పేవారు, దేవుని వాక్యం చెప్పి ఇతరులకి ఇన్స్పైర్ చేయొచ్చు, ఎంకరేజ్ చేయొచ్చు. ఈరోజు ఎంకరేజ్మెంట్ లేక ఎంతోమంది నశించిపోతున్నారు. ఎందుకు? స్వేచ్ఛ ఎక్కువైపోయింది. స్వేచ్ఛ ఎక్కువైపోవడం వల్ల ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారు, సరైన ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారు లేక ప్రతి దానికి మరి వారు ఫ్రెండ్స్ మాటో లేకపోతే సోషల్ మీడియాలో చూసి ఇది తప్పు కాదులే అనుకుంటూ వారి సంతోషంగా ముందుకు సాగిపోయి పాపపు మార్గంలో వెళ్ళేవారు ఉన్నారు. కొంతమందికి బలం ఉంది, సంసోన్ లాగా. కొంతమందికి జ్ఞానం ఉంది, సొలొమోన్ లాగా. ఏం చేస్తున్నారు వాళ్ళ బలంతో? ఏం చేస్తున్నారు వారి జ్ఞానంతో? అదే ముఖ్యమైనది కదా. బలాన్ని ఇచ్చాడు, బలమైన అభిషేకము మరి సంసోను పొందుకున్నాడు. ఏం జరిగింది? ఆ తలంతు దేవుడు ఇచ్చాడు ఆయనకి, కానీ ఆ తలంతుని ఎలా వాడాడు ఆయన? జ్ఞానము అనే తలంతు ఇచ్చాడు ఎవరికి? సొలొమోనుకి. ఆయన ఏ రీతిగా వాడాడు? ఏ రీతిగా వాడారు? ఈ రోజుల్లో కూడా దేవుడు నీకు మంచి తలంతు ఇచ్చి ఉన్నారు. నువ్వు నీ జాబులో మంచి అధికారంలో ఉన్నావేమో, మరి నీ యొక్క క్లాసులో నువ్వే ఫస్ట్లో ఉన్నావేమో, ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా ఉన్నావా? నీ చర్చిలో మంచి ప్రార్థన పరుడుగా ఉన్నావేమో, మరి నీ సంఘస్థుల కోసం నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? మంచి పాటలు పాడడం వచ్చేమో, మంచిగా వాక్యం చెప్పడం వచ్చేమో, నీ సాక్ష్యాన్ని చెప్పి అనేకులకు ఎంకరేజ్ చేసే గుణం మీకుందేమో, ఆ తలంతు ఉందేమో. మరి ఆ రీతిగా చేస్తున్నావా? అంతేకాదు కొంతమంది మరి దేవుని చేత బహుగా ఆశీర్వదింపబడి వారు ధనం విషయంలో సహాయం చేసేవారుగా ఉంటారు. నీ యొక్క సంఘంలోనే ఎంతోమంది అనాథలుగా ఉన్నారే, ఎంతోమంది మరి ఆ విషయాల్లో వారి యొక్క పరిస్థితులు గుండా వెళ్ళలేక కొట్టుమిట్టాడుతున్న వారు ఉంటారే. వారికి నువ్వు దయ చూపిస్తున్నావా? ఫైనాన్షియల్గా వారికి సపోర్ట్ చేస్తున్నావా? సంఘానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? సంఘ సేవకులకి సపోర్ట్ చేస్తున్నావా? సంఘానికి కావాల్సిన థింగ్స్ కొంటున్నావా? సంఘానికి నువ్వేం చేస్తున్నావు? దేవుని కొరకు నువ్వేం చేయబోతున్నావు? ఏం చేస్తున్నావు? నీకు దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో అది ఒక తలంతు. ఈరోజు మరి ఈ 5 తలాంతులు కలిగిన వ్యక్తి వలె నువ్వు దాన్ని ఇంకా 5 తలాంతులు హెచ్చుగా నువ్వు మార్చుకుంటే దేవుడు నిన్ను ఈరోజు అనేక విషయముల మీద నీకు గొప్ప అధికారం ఇచ్చి నియమిస్తాడు. అలాగే 22వ వచనంలో, అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించిదనని చెప్పాను. చూడండి ఎంత సంతోషంగా ఆయన 2 తలాంతులు ఇచ్చిన ఆయన ఆ 2 తలాంతులు తీసుకొని ఇంకొక 2 తలాంతులు మరి సంపాదించుకున్నానని మరి యజమానుడితో ఆ యేసుక్రీస్తు చెప్పడం జరుగుతుంది. తర్వాత 23వ వచనంలో, అతని యాజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. అనేకమైన వాటి మీద దేవుడు మరి అతనికి కూడా నియమించాడు. ఎందుకు అని అంటే 2 తలాంతులు తీసుకొని అనేక తలాంతులు మరి ఇంకొక 2 తలాంతులు సంపాదించుకున్నాడు కనుక అనేక వాటి మీద అతనికి అధికారిగా నియమించాడు. దేవుడు రాబోయే రోజుల్లో మనకు అధికారం, ఈ రోజుల్లో కాదు ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా గొప్ప అధికారం చేత మనల్ని నింపబోతున్నాడు. ప్రియ స్నేహితులారా, నీ యాజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ఆ గొప్ప సంతోషము ఆ పరలోక రాజ్యంలో తండ్రితో పాటు ఉండడం. మరి ట్రినిటీ ఉంటుంది, మనం చూడొచ్చు. అప్పుడు త్రిత్వం ఉంటుంది. తండ్రి అయిన దేవుడు, మరి కుమారుడైన దేవుడు, మరి పరిశుద్ధాత్మైన దేవుడు వాళ్ళతో పాటు ఉండి ఆ సంతోషమైన ఆ యొక్క సందర్భాల్లో మనము ఆ యొక్క మరి ఆ పరలోకంలో మనము వారితో పాటు పాలు పొందుకోవాలి అని అంటే మనకిచ్చిన తలాంతుల్ని మనము దేవుని కొరకు వాడాల. ఆ తర్వాత 24వ వచనంలో, తరువాత 1 తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నువ్వు విత్తని చోట కోయువాడును. చూడండి ఇతని యొక్క ఆలోచన ఎంత చెడ్డగా ఉన్నదో. నీవు విత్తని చోట కోయువాడును,
చల్లని చోట పంట కూర్చుకుని వాడవనైనా కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి. ఆయన భయపడిపోయాడంట. ఎలాంటి భయము ఇది? ఎలాంటి భయము? దేవునికి ఇష్టమైన భయమా ఇది? దేవునికి కోపాన్ని పుట్టించే భయం. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతులను భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీవు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యాజమానుడు వానిని చూసి, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొనివాడనని నీవు ఎరుగుదువా? చూసావా? దేవుడు మరి యాజమానుడు ఏమంటున్నాడంటే వానిని చూసి, సోమరువైన చెడ్డదాసుడా. ఎందుకు సోమరువైన చెడ్డదాసుడా అని అంటున్నాడంటే, మరి ఆయన ఏం చేశాడు? ఆ యొక్క మరి 3600 ఆ తలాంతు ఆ ఒక్క తలాంతుతో ఆయన మరి చక్కగా ఒక బిజినెస్ పెట్టుకోవచ్చు, లేదా ఇంకా ఏదైనా చేయొచ్చు. ఆ ఒక్క తలాంతిని ఇంకొక తలాంతు సంపాదించుకుంటే అనేక వాటి మీద యాజమానుడిగా ఆయనకి ఉండేవారు. కానీ ఈయన యొక్క ఆలోచనే చెడ్డది, ఈయన యొక్క మనసే చెడ్డది, ఈయన యొక్క హృదయమే చెడ్డగా ఉంది. ఎలా ఉంది అని అంటే, మరి దేవుడే స్వయాన్ని అంటున్నాడు కదా, సోమరువైన చెడ్డదాసుడా, నేను విత్తన చోట కోయువాడనా? అంటే మన దేవుడు విత్తన చోట కోస్తాడా ఆయన? చూడండి, ఆయన ఆలోచన చెడ్డది కనుకనే చల్లని చోట పంట కూర్చు వాడనని నీవు ఎరుగుదువా? అంటే నేను అంత చెడ్డవాడినా? విత్తని చోట నేను కోస్తానా? అంత చెడ్డగా నేను కనిపిస్తున్నాను? దేవునికి అర్థం చేసుకునే విధానం అతనిది. అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. అంటే ఇప్పుడు బిజినెస్ చేస్తున్న సాహుకారులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉంచితే నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందునే అని చెప్పి ఆ తలాంతును వారి యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవాని కీయుడి. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతని సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లుకొకటియో ఉండెను. చూడండి, అతనికి ఏం చేశారు అని అంటే, మరి నరకంలో వేశారు. ఎక్కడ? నరకంలో వేశారు. ఆ బగబగబగమండే ఆ అగ్నిగుండంలో ఆయన్ని వేశారు. అక్కడ ఏముందో తెలుసా? పండ్లకు చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొట్టి ఉండెను. అదే నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎప్పుడు ఆ నరకం అగ్నితో బగ 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 మండుతా ఉంటది. స్నేహితులారా, ఈ చెడ్డదాసుల్లో మనం నేర్చుకోవాల్సింది లేదు. ఈ చెడ్డదాసుల్లో మనము నేర్చుకోవాల్సింది ఏం లేదు. కానీ జ్ఞానం పొందుకోవాలా మనం. ఇలాంటి స్థితిలో ఉంటే వెంటనే ఎలర్ట్ అయిపోవాలా. వచ్చింది, మేం బాగున్నాం చాలు, మా కుటుంబం బాగుంది చాలు, మా జీవితాలు బాగున్నాయి చాలు, మా సంఘం బాగుంది చాలు, మా విశ్వాసులు బాగున్నారు, మా తల్లిదండ్రులు బాగున్నారు, మేము బాగున్నాం చాలు అని అనుకుంటున్నావా? నీకు ఇచ్చిన తలాంతులు ఇంకా వేరే దీనికి వాడుకుంటా ఉంటున్నావా? జాగ్రత్త. దేవుడు లెక్కడిగే రోజు ఒక రోజు ఉంది. ఆ దేవుడు ఎవరో కాదు. చూడండి, దేశాంతరమునకు పోయి ప్రయాణమైన దాసులు పిలిచిన వ్యక్తి ఎవరో కాదు, ఆ యాజమానుడు యేసుక్రీస్తే. ఈ లోకానికి వచ్చాడు ఆయన, ఆ దేశానికి వెళ్ళాడు ఆయన, ఆ యొక్క లోకానికి వెళ్ళాడు ఆయన, ఆ పరిశుద్ధ లోకానికి వెళ్ళాడు. ఈ లోకానికి వచ్చాడు, ఏది చేయాలో అది చేశాడు ఆయన. ఆయన సొత్తైన ఆత్మలకి ఇచ్చాడు. ఆయన సొత్తైన ప్రజలు మన చుట్టూ ఉన్నారు. ఆయన స్వరూపంలో ఉన్న ప్రజలు మన చుట్టూ ఉన్నారు. మరి మనకిచ్చిన ఆశీర్వాదాలు ఆయన తలంతులు. ఆయన ఆశీర్వాదం లేకుండా మనం కష్టపడిన కష్టార్జితము దేనికి పనికిరాదు. మరి దేవుడిచ్చిన తలంతుల్ని దేవుని కొరకు వాడుకుంటున్నావా? దేవుని కొరకు వాడుతున్నావా? దేవుడు అంటున్నాడు కదా, యేసయ్య అంటున్నాడు కదా, ఆయన వచ్చి లెక్క అడుగుతున్నాడు. ఆయన నిజముగా ఆయన వచ్చే రోజు ఒక రోజు ఉంది. ఆ రోజు లెక్క అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, మరి నీకు ఇన్ని తలాంతులు ఇచ్చాను కదా, నువ్వేం చేశావు? నువ్వు మంచి
పొజిషన్లో ఉన్నావా? మంచి తలాంతులు కలిగి ఉన్నావా? మంచి ఐశ్వర్యం కలిగి ఉన్నావా? లేదా మంచిగా పాటలు పాడగలవా? దేవుని వాక్యం చదవగలవా? నువ్వు దేవుని ప్రార్థన ఎక్కువ చేయగలవా? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా? రక్షణ పొందుకున్నావా? ఆ రక్షణ సాక్ష్యం అనేకులకు పంచు. సమరయ్య స్త్రీ ఏం చేసింది? ఆ కుండ అక్కడే పెట్టి ఊర్లోకి వెళ్ళి ఊర్లో అందరికీ వెళ్ళి చెప్పింది. తను ఒక వ్యభిచారి స్త్రీ, తనకు మంచి సాక్ష్యమే లేదు. కానీ తను వెళ్ళి ఆ ఊర్లో వారికి చెప్తే ఊరంతా బయలుదేరి వచ్చింది. నాకేం తెలుసయ్యా నువ్వు అనుకుంటున్నావా? నువ్వు పొందుకున్న రక్షణ నువ్వు చెప్పవా? నీతో పాటు ఉన్నవారే, నీతో పాటు బస్సులో ప్రయాణం చేసేవారే, నీతో పాటు ఆ యొక్క ఆఫీసులో వచ్చి కూర్చుంటున్నారే, నువ్వు చేస్తున్న దగ్గరే వారు చేస్తున్నారు, నువ్వు ఉంటున్న దగ్గరే వారు ఉంటున్నారు, నువ్వు వస్తున్న సంఘానికే వస్తున్నారు, కానీ వెనకబడి ఉన్నారు. వారికి నువ్వు తెలియజేయవా? యేసయ్య ప్రేమను తెలియజేయవా? నీకున్న తలాంతులు ఏ తలాంతు ఉందో చూసుకో. ఆ తలాంతుని వాడు. ఆ తలాంతుని మట్టిలో ఆ వ్యక్తి దాచినట్లుగా దాయొద్దు. యాజమానుడైన యేసుక్రీస్తు తను ఈ లోకానికి వచ్చి తను ఏం చేయాలో అది చేశాడు. సమస్తాన్ని మరి తన స్వాధీనంలో తీసుకున్నాడు. తన రక్తం, తన ప్రశస్తమైన తన ప్రాణాన్ని శిలువలో ఇచ్చి తన రక్తాన్ని మన కొరకే కార్చాడు. మరి అంత చేసిన ఆ దేవునికి తను ఇచ్చిన ఆశీర్వాదాలు మనం వాడమా? ఆయన కొరకు వాడాలా? ఆయన కొరకు వాడాలా? ఈరోజు మరి మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. యేసయ్యా నువ్వు ఇచ్చిన తలంతులు నీ కొరకు వాడతానయ్యా. ఇంతవరకు నేను వాడలేదేమో, కానీ ఈ రోజు నుంచి నేను వాడతాను ప్రభా అని ఒక నిర్ణయం తీసుకో. ఈరోజు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఇంకా ఇచ్చిస్తాడు. ఒకరోజు నీకు వచ్చి లెక్క అడిగినప్పుడు మరి నువ్వు చెప్తావు కదా, ఏమని చెప్తావు అని అంటే, అయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన తలాంతులకి డబుల్గా నేను వాడాను, డబుల్గా నేను చేశాను అన్నప్పుడు అనేక వాటిపైన నీకు యాజమానుడిగా దేవుడు నియమిస్తాడు. అది ఎంత భాగ్యమో! దేవుని చేత ఒక మంచి అధికారం పొందుకోవడం అంటే, దేవుని చేత మనం ఆశీర్వదింపబడ్డం అంటే అది ఎంత గొప్ప భాగ్యం. స్నేహితులారా, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తివంతుడ, నీతివంతుడ, యథార్థవంతుడ నా తండ్రి, నాయన చెడ్డ దాసుడు నాయన, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు వాడికి నీ మీద చెడ్డ ఆలోచనలు పెట్టుకొని, నీ మీద నా తండ్రి చెడ్డ భావం పెట్టుకొని, తనలో ఉన్న రక్షణ కూడా పోగొట్టుకునే వ్యక్తిగా ఉన్నాడయ్యా. నన్ను రక్షణ పొందుకొని నీ దాసునిగా పిలువబడి క్రైస్తవుడిగా ఉండి కూడా ప్రభా అయ్యా తనలో తలంతో వాడుక నీ మీద చెడ్డ నాయన ప్రణాళిక, చెడ్డ ఆలోచనలు పెట్టుకోవడం వల్లే తను నాయన పురుగు చావదు, అగ్ని ఆరదు, కట్టెకి చీకట్లు, ఏడుపులు అయ్యా అలాంటి స్థలంలో నరకంలో వేయబడ్డాడు ప్రభా. అయ్యా అటువంటి స్థితి మాలో తీసివేయండి డాడీ. అయ్యా ఇదిగో నా తండ్రి, 5 తలాంతుల వ్యక్తి ఇంకో 5 తలాంతులు సంపాదించుకున్నాడు, 2 తలాంతుల వ్యక్తి ఇంకొక 2 తలాంతులు సంపాదించుకున్నాడు. మా జీవితంలో కూడా ప్రభా అయ్యా అట్టి రీతిగా నాయన మాకు ఇచ్చిన మీ తలాంతుల్ని నాయన మేము అభివృద్ధి చేసుకున్నట్టు ప్రతిరోజు నాయన మాకు ప్రార్థన చేయడం వచ్చు, ప్రతిరోజు ప్రార్థన చేసేవారుగా, వాక్యం చదవడం వచ్చు, వాక్యం ప్రతిరోజు చదివేవారుగా, వాక్యం వినేవారుగా అయ్యా మమ్మల్ని మార్చయ్యా. అయ్యా నా తండ్రి నాయన ఎవరైతే అస్వస్థపడి ఉన్నారో వారికి నాయన స్వస్థత దయచేయండి. ఎవరైతే విడుదల లేక ఉన్నారో ప్రభా దురాత్మల చేత వారికి విడుదల దయచేయండి నాయన. కృప చూపించండి, కృప చూపించండి. ఇప్పుడే నాయన వారి తలాంతులకు అడ్డుపడుతున్న ప్రతి చీకటి శక్తులు లయమైపోవాలి ఇప్పుడే యేసుక్రీస్తున్నాము. ఓ తండ్రి నాయన, ఎవరైతే వారి తలాంతులు వాడుకన్నాయా దాచుకుంటున్నారు ప్రభా అయ్యా, సేవకి యువకన్న వారి చేతులు ముడుచుకుంటున్నారేమో డాడీ. చివరి దినాల్లో ఉన్నామయ్యా, మేమెంత సంపాదించుకున్నా అది ఇక్కడే కదా, మట్టిలో కలిసిపోద్దు కదా అయ్యా. ఇదిగో ప్రభా నీ కొరకు వాడాలా, ఈ శరీరం నీ కొరకు వాడబడాలా, మా గొంతు నీ కొరకు వాడబడాలా, మా కళ్ళు, మా చేతులు, మా యొక్క శరీరము మీ కొరకు వాడబడాలా, మా ఆత్మ మీ కొరకు వాడబడాలా నాయన, మా ప్రాణాత్మ దేహాలు నీ కొరకు వాడబడాలా, మాకున్న ధనం మీ కొరకు వాడబడాలా అయ్యా, మాకున్న శక్తి బలం మీ కొరకు వాడబడాలా, మా జ్ఞానం మీ కొరకు వాడబడాలా ప్రభా అయ్యా. నా తండ్రి మాలో నాయన నీకు ఇష్టం లేనివి మాలో తీసివేయండి, నీకు ఇష్టమైనవన్నీ మాలో పెట్టండి ప్రభా. ఇప్పుడే మాలో నాయన మీకు ఇష్టం లేనివన్నీ తీసివేసేయండి అయ్యా. మీకు ఇష్టమైనవన్నీ మాలో నింపండి డాడీ, నీకు ఇష్టమైనవన్నీ మాలో నింపండి అయ్యా. మంచి గుణం, మంచి బుద్ధి, మంచి జ్ఞానం మాకు నింపండి అయ్యా. ఇంకా అనేకమైన తలాంతుల చేత మాకు నింపండి. ఆ తలాంతులు మీ కొరకు వాడబట్టుకు సహాయం చేయండి డాడీ అయ్యా. నా తండ్రి బంధకాల చేత బాధపడుతున్న బిడ్డల్ని ఇప్పుడే మీరు తాకండి అయ్యా.
అయా అస్వస్థలో పడి ఉన్న బిడ్డలు తాకండి, స్వస్థపరచండి డాడీ. నీకు వందనాలు. ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన ఈ వాక్యం వింటున్న బిడ్డలకి ఇప్పుడే పరిపూర్ణ స్వస్థత దయచేయండి. ఇప్పుడే నీ స్వస్థత రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడే యేసుక్రీస్తున్నాం నీ అభిషేకం రిలీజ్ చేస్తున్నా. తల నుంచి అరికల దాకా యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడే యేసునామములో అస్వస్థ బాధపడుతున్న వారు ఇప్పుడే పరిపూర్ణ విడుదల ప్రవచిస్తున్నాను, పరిపూర్ణ స్వస్థత ప్రవచిస్తున్నాను. ఇప్పుడే అభిషేకం వారి మీదకు వచ్చిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. డాడీ డాడీ నాయన పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయండి, గర్భాలు తెరవండి ప్రభా. అయా పెళ్ళిళ్ళు కాని వరకు నా తండ్రి మ్యారేజ్లు అయినా మీరే నాయన కృప చూపించి మంచి వధువు దయచేయండి. అయా నా తండ్రి లైఫ్లో సెట్ అవ్వాలని ఆశపడుచున్న వారికి మీరు దీవించండి. అనేక సేవకులు నాయన అయా వారి సేవలో నాయన నువ్వు ఇచ్చిన ఆత్మల్ని నాయన అయా నా తండ్రి నాయన క్షేమకరంగా కాపాడుకోవాలా. నువ్వు ఇచ్చిన సేవకులు నాయన నువ్వు ఇచ్చిన ఆత్మల్ని నాయన ఆ సేవకులు కాపాడుకోవాలా ప్రభా నా తండ్రి. అంతేకాదు డాడీ అయా నా తండ్రి ఆ విశ్వాసం నువ్వు ఇచ్చిన రక్షణను వారు ఆ తలంతును కాపాడుకోవాలా ప్రభా. ఆ రక్షణ పోగొట్టుకోకూడదు, ఆ రక్షణ కాపాడుకోవాలి. వారికి వచ్చిన ఆశీర్వాదాలు వారు నా తండ్రి నీ కొరకు వాడాలా ప్రభా. అటు అద్భుతం జరిగించి నీ నామాన్ని మహింపరచుకో డాడీ. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వారికి నాయన వారికి అన్నింటిని తుడిచి సొంత గృహాలు దయచేయండి. సొంత సంఘాల కోసం నాయన సంఘ స్థలం కోసం ప్రార్థన చేస్తున్న వారికి సహాయం దయచేయండి నాయన. అద్భుతం జరిగించండి. ఇదిగో ప్రభా నాయన ఈ యొక్క నా తండ్రి ఆగస్టు నెలలో బంధకాల చేత ఉన్నవారు యేసుక్రీస్తు నామములో పరిపూర్ణ విడుదల దయచేయండి, స్వతంత్రము దయచేయండి, స్వేచ్ఛ దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. నీ నామాన్ని మహింపరచుకోండి. వారికి దర్శించండి రాత్రి దర్శించండి ప్రభా. అద్భుతం జరిగించి నీ నామాన్ని మహింపరచుకోమని అయా నా తండ్రి నాయన నీకు మాత్రమే సకల మహిమ ఘనత ప్రభావాలు మీకొక్కరికే చెల్లించుకోండి. మా ప్రార్థన ఆలకించినప్పుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోండి. నీ కనుకరము, నీ జాలి, నీ ప్రేమ, నీ కృప మా పైన ఉంచమని, మా కుటుంబాల పైన, మా జీవితాల్లోన మీ దేవతలు నీ అగ్ని ప్రాకారం మా చుట్టూ ఉంచమని నీకు మాత్రమే సకల మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ నజరేయుడగు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్, ఆమేన్.